హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మఫిన్స్ని ఈజీగా బనానాతో హెల్తీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి స్నాక్ బాక్స్లోకి పెట్టడానికి కూడా ఏ గిల్టీ లేకుండా పెట్టేసేయచ్చు. పిల్లలకి ఇలా మన చేత్తో మనం చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మధ్యలో చాక్లెట్ వస్తూ అలా తింటుంటే ఎంత టేస్టీగా ఉంటాయో ఈ బనానా చాక్లెట్ మఫిన్స్. నేను ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే. నేను చక్కెర కాకుండా బెల్లం యూస్ చేశాను. ఒకసారి వీడియో చూసేద్దాం రండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పండిపోయిన బనానాస్ 3 or 4 బనానాస్ తీసుకొని ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో 1/3 కప్ బటర్ వేసేసుకోవాలి. కొంచెం మెల్ట్ చేసుకున్న బటర్ వేసుకోవాలి. తర్వాత అందులో 2 ఎగ్స్ వేసేసుకోవాలి. 2 ఎగ్స్ని బ్రేక్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకొని లేదంటే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. తర్వాత అందులో 1/2 కప్పు జాగరీ పౌడర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో అయినా మిక్స్ చేసేసుకోవచ్చు. తర్వాత అందులో 1/2 కప్పు మిల్క్, 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కానీ ఏదైనా ఎసెన్స్ కానీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కేక్లో యూజ్ చేసే వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని వీట్ ఫ్లోర్ని వేసుకోవాలి. ఇక్కడ వీట్ ఫ్లోర్ 1.5 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. తర్వాత బేకింగ్ పౌడర్ని 1 టీ స్పూను, బేకింగ్ సోడాని 1/2 టీ స్పూను వేసేసుకోవాలి. అందులోనే సినమన్ పౌడర్ని 1/2 టీ స్పూను వేసేసుకొని అన్నీ సీవ్ చేసేసుకొని నీట్గా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనము వాల్నట్స్ని ఇలా క్రష్ చేసేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కప్పు డార్క్ చాక్లెట్ చంక్స్ని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవటం వల్ల కేక్ మధ్యలో అలా చాక్లెట్ ఫ్లేవర్ వస్తూ చాలా టేస్టీగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ మీ దగ్గర ఉందంటే తప్పకుండా వేయండి, లేకపోయినా పర్లేదు. డైరెక్ట్గా ఇట్లా మఫిన్స్ కప్స్ ఉంటాయి కదా, కప్స్లో ఫిల్ చేసేసుకోవాలి బ్యాటర్ని. ఇలా కప్స్ అన్నీ పెట్టేసుకొని బ్యాటర్ని 1/2 వరకు వేసేసుకోవాలి. ఎందుకంటే మనకు రైస్ అవుతుంది కదా కేక్ బ్యాటర్ అనేది. సో 1/2 వరకు ఫిల్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసుకొని మీకు ఇంకా కావాలనుకుంటే పైన కూడా చాక్లెట్ చంక్స్ వేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చంక్స్ పెట్టడం వల్ల. ఇవన్నీ బ్యాటర్ ఫిల్ చేసుకునే ముందరనే మనం అవన్నీ ప్రీహీట్కి 10 మినిట్స్ పెట్టేసుకోవాలి. తరువాత ఈ ట్రేని పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మనం బేక్ చేసేసుకుంటే, 15 మినిట్స్ అనటం కన్నా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఒక టూత్ పిక్ పెట్టేస్తే మనకి అంతా క్లీన్గా రావాలి. అలా వచ్చేంత వరకు బేక్ చేసుకుంటే మనకు రెడీ అయిపోతాయి మఫిన్స్. ఇక్కడ చూడండి మఫిన్స్ ఎంత నీట్గా వచ్చేసాయో చూడండి. మధ్యలో చాక్లెట్ కనిపిస్తూ ఎంత సాఫ్ట్గా, చూస్తేనే తెలుస్తుంది కదా సాఫ్ట్నెస్. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ మఫిన్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను చాక్లెట్ చంక్స్ వేసేసాను కదా, ఒకసారి చూడండి అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఈ మఫిన్స్. నాకు చెప్తుంటే ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, ఎంత టేస్టీగా ఉన్నాయో. నేను ఈ మఫిన్స్ని పిల్లల్ని పక్కన పెట్టుకొని చేశాను. పిల్లలైతే ఇంకా ఎప్పుడు అని అడుగుతున్నారు. చేస్తూనే వాళ్ళకి ఇచ్చేస్తే చాక్లెట్ సిరప్ వేసేసి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా అనిపించిందో ఒకసారి తప్పకుండా కమెంట్ చేయండి.